ఈ మధ్యలో ఈ ఫుడ్ ఐటమ్ అయితే మా చిన్నోనికి అయితే చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయిందండి. ఎప్పుడు రైస్ మిగిలినా లేకుంటే మార్నింగ్ టైము కర్రీ చేయడానికి టైం ఉండకపోయినా ఎప్పుడు పిల్లల బాక్స్లోకి అయితే ఇలానే చేసి పెడుతున్నా. చాలా మంచిగా ఇష్టంగా బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తుండ్రు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నైట్ కానీ మార్నింగ్ కానీ ఏమైనా రైస్ మిగిలిపోతే ఇలా చేసుకోండి. ఫస్ట్ అయితే రైస్ని పొడి పొడి చేసి అయితే పెట్టేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని పల్లీలు ఉంటే కూడా పల్లీలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అవి మొత్తం ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకొని ఇవి మొత్తం మంచి కలర్లోకి వచ్చే వరకు అయితే కొంచెం ఫ్రై చేసేసుకున్నాక తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకొని కూడా మొత్తము ఆ తాలింపులోకి సాల్ట్ పట్టేలాగానైతే మొత్తం అయితే కలిపేసుకొని తర్వాత అవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం పొడి పొడి చేసేసుకున్నాం రైస్ని అయితే ఇందులోకి అయితే వేసి కలుపుకోండి. మీకు ఇంకా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలాంటివి ఏవి ఉన్నా వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ అన్నంని మొత్తం ఈ తాలింపులోకి అయితే వేసేసుకొని మొత్తం అయితే సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మా చిన్నోడు అయితే దీనికి వైట్ కలర్ పులిహోర